బ్రేకింగ్ న్యూస్, ప్రవీణ్ కేసులో ఇది కీలక అప్డేట్. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు కేఏ పాల్. ప్రవీణ్ మృతిపై రేపు ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రవీణ్ మృతిపై పోలీసులు వివరణ ఇచ్చినప్పటికీ మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి. అది యాక్సిడెంట్ కాదు, అది కుట్ర, అది హత్య అని కేఏ పాల్ అంటూ ఉన్నారు. నేను న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని కేఏ పాల్ చెప్పారు. అందులో భాగంగానే హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్ కేసును సిబిఐకి ఇవ్వాలి అని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు. కోట్ల మంది ప్రవీణ్ది హత్య అని నమ్ముతూ ఉన్నారు అని కేఏ పాల్ అంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టుపై అనుమానాలు ఉన్నాయి. నేను అడిగిన ప్రశ్నలకు పోలీసులు ఇంతవరకు సమాధానాలు చెప్పలేదు అని కేఏ పాల్ అంటున్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతాను అని కేఏ పాల్ అంటున్నారు. ఎవరు ఈ కేసు నుంచి తప్పించుకోలేరు. ఇప్పటి వరకు పోలీసులు చెప్పింది అవాస్తవం. ఇక జరగబోయేది న్యాయం. ఆ న్యాయం నేను జరిపిస్తాను అని కేఏ పాల్ అన్నారు. ఒకసారి కేఏ పాల్ ఏమన్నారో చూద్దాం. అఫీషియల్ వీడియోలు రిలీజ్ చేసి మొత్తం just returned from Europe in Delhi to address the Honorable Chief Justice Court of Andhra Pradesh tomorrow, item number 17 around 11 a.m. to demand and request the CBI inquiry for the unfortunate, incredible, brutal death of Pastor Praveen Pagada. Crores of people believe it is a murder, and for 3 weeks the postmortem report has not come. So pray tomorrow there will be a CBI inquiry direction. Justice will be done. Repe April 16 Andhra Pradesh High Court 1 లో item 11 గంటలకు ఆన్లైన్ లో వాచ్ చేయండి. CBI ఎంక్వైరీ ఎందుకు వేయాలి? పాస్టర్ ప్రవీణ్ ది హత్య యాక్సిడెంట్, కోట్ల మంది హత్య అంటున్నారు. 2-3 ఛానల్స్ దీన్ని మిస్గైడ్ చేస్తూ అన్అఫీషియల్ వీడియోలు రిలీజ్ చేసి మొత్తం కోట్ల మందిని కన్ఫ్యూజ్ చేశారు. పోలీసులు ఇంతవరకు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు లేదు. కనుక న్యాయం జరిగే వరకు పోరాడతాం, ప్రార్థిద్దాం. పైన దేవుడు, కిందన చట్టం ఉంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. దేవుని శాపం నుండి, కోపం నుండి, ఉగ్రత నుండి తప్పు చేసిన వారు ఎవరైనా దే విల్ ఫేస్ ద రాత్ ఆఫ్ గాడ్. ఈ వీడియో అందరికి చేరినంత వరకు కేఏ పాల్ యూరోప్ నుంచి తిరిగి వస్తూ చేస్తున్న వీడియో ఇది. పార్టీ ఇన్ పర్సన్గా ఆయనే హైకోర్టులో వాదనలు వినిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. రేపు హైకోర్టులో వాదనలు వినిపించబోతున్నాను, సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాను అని కేఏ పాల్ అంటున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, కేఏ పాల్ రేపు వాదనలు వినిపించబోతున్నాను అని చెప్తున్నారు. సో ఏం జరగబోతోంది ఈ కేసులో? ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? అంటే కేఏ పాల్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది హత్య అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆయన మీడియా సమావేశం పెట్టిన సందర్భంగానే గతం నుంచి ఆయన అనేక సందర్భాల్లో హత్య అని చెప్తున్నారు. తానే కాదు, కోట్లాది ప్రజలు దీని హత్యగానే భావిస్తున్నారు. ఇది ప్రమాదం కాదని కేఏ పాల్ చెప్తున్న నేపథ్యంలో ఆల్రెడీ హైకోర్టులో దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఆయన వేశారు. రేపు 11 గంటలకి ఐటమ్ రేపు రాబోతున్న నేపథ్యంలో స్వయంగా కేఏ పాలే ప్రవీణ్ పగడాల హత్యకు సంబంధించిన మృతికి సంబంధించిన విషయంలో ఆయనే తన వాదనలు వినిపించబోతూ ఉన్నారు. 3 వారాల పైగా అయిపోయినప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదనేది కేఏ పాల్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుని సిబిఐ చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు అన్ని బయటికి వస్తాయనేది కేఏ పాల్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన చాలా నమ్మకంగా ఉన్నారు. హైకోర్టు సిబిఐ ఎంక్వైరీకి, సిబిఐ విచారణకి డైరెక్షన్స్ ఇస్తుంది. రేపు 11 గంటల విచారణ వాదన తర్వాత హైకోర్టు నుంచి ఖచ్చితమైన డైరెక్షన్ వస్తుందనేది ఆయన చాలా బలంగా నమ్ముతూ ఉన్నారు. రేపు ఆయన తన వాదన వినిపించిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా పోలీసులు మొన్న బయట పెట్టినటువంటి సీసీ ఫుటేజ్ కానీ వివరించిన తీరంతా కూడా కొంత కాన్స్పిరసీగా ఉందనేది కేఏ పాల్ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ ఎంక్వైరీ ద్వారా పూర్తి స్థాయిలో ప్రవీణ్ పగడాలకు సంబంధించిన మృతి మీద ఉన్న అనుమానాలు బయటికి తొలగుతాయి అనేది ప్రధానంగా కేఏ పాల్ చేస్తున్న వాదన. దానిలో భాగంగానే ఆయన పిటిషన్ వేయడం, రేపు వాదనలు వినిపించబోతున్నారు. దీనికోసం ఇప్పుడు ఆయన యూరోప్ నుండి బయలుదేరి ఇండియాకి అయితే వస్తూ ఉన్నారు. చూడాలి మరి ఎలాంటి డైరెక్షన్ హైకోర్టు ఇస్తుంది. కేఏ పాల్ కి వాదనకి సమర్థిస్తూ హైకోర్టు సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇస్తుందా, లేకపోతే
వాదనలో పసలేదంటూ తిరస్కరిస్తుందనేది రేపు 11:30 ప్రాంతంలో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన విషయంలో చాలా మంది ఇప్పటి వరకు వెనక్కి తగ్గారు. కానీ కేఏ పాల్, హర్షకుమార్ మాత్రం ఇద్దరు చాలా బలంగా ఇది మా ప్రమాదం కాదు, హత్య అనేది ప్రధానంగా ఇద్దరు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేఏ పాల్ ఏకంగా హైకోర్టుని ఆశ్రయించడం, సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయడం కొంత చర్చనీయాంశం అవుతుంది. పిటిషన్ లో ఏం పేర్కొన్నారు? రేపు కోర్టు ముందు వినిపించబోయే వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏం పేర్కొన్నారు దానిలో? అంటే కీలకమైన ఎవిడెన్స్ ఉన్నాయని కేఏ పాల్ చెప్తాం. మన విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా కూడా తన వద్ద ఆధారాలు ఉన్నాయి, కానీ నేను అవి కోర్టులోనే చెప్తాను, మీ మీడియా ముందు ఎందుకు చెప్తానంటూ ఆయన మీడియానే ప్రశ్నించిన నేపథ్యం. ఖచ్చితంగా తన వద్ద సిబిఐ ఎంక్వైరీకి కావాల్సినటువంటి అన్ని ఎవిడెన్స్ తన వద్ద ఉన్నాయి కాబట్టి నేను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తాననేది కేఏ పాల్ చెబుతున్నారు. కాబట్టి రేపు కోర్టు ముందు ఆయన వద్ద ఉన్నటువంటి ఆధారాలు, కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు బయటపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నారు ఈ కేసు ఇప్పటితో క్లోజ్ అయిందని. మొన్న ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరించిన తర్వాత ఇంకా ఈ కేసు గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా కేఏ పాల్ తన వద్ద చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, అవి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను, సిబిఐ ఎంక్వైరీని ఖచ్చితంగా సాధిస్తానని చెబుతున్న నేపథ్యంలో కేఏ పాల్ ఏ ఆధారాలు బయట పెడతారు, ఈ కేసుకి బలాన్ని చేకూర్చేలాగా నిజంగా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసే ఆధారాలు కేఏ పాల్ వద్ద ఉన్నాయా లేదనేది రేపు తెలియబోతుంది. రోహిత్. రైట్ రాజేష్, ప్రవీణ్ కేసులో ఇది కీలక అప్డేట్. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు కేఏ పాల్. ప్రవీణ్ మృతిపై పోలీసులు ఇప్పటికే ఇది ప్రమాదంగా చెప్తూ ఉన్నారు, ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చెప్తున్నారు. కానీ ఆ మరణం ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, అది కుట్రతో జరిగిన మరణం, అది హత్య అని కేఏ పాల్ అంటూ ఉన్నారు. సో ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించబోతున్నాను అని కేఏ పాల్ చెప్తున్నారు. ప్రవీణ్ కేసును సిబిఐకి ఇవ్వాలి అని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది మంది ప్రవీణ్ మరణం హత్య అని నమ్ముతూ ఉన్నారు అని కేఏ పాల్ అంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టుపై చాలా అనుమానాలు ఉన్నాయి. నేను అడిగిన ప్రశ్నలకు పోలీసులు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. న్యాయం జరిగేంత వరకు పోరాడతాను, ఎవరు ఈ కేసు నుంచి తప్పించుకోలేరు అని కేఏ పాల్ అంటున్నారు. ఇటు కేఏ పాల్, హర్ష్ కుమార్ కూడా ప్రవీణ్ మరణం హత్య అని చెప్తున్నారు. సో కేఏ పాల్ యూరోప్ నుంచి తిరిగి వస్తూ మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. There will be a CBI inquiry direction. Justice will be done. రేపే ఏప్రిల్ 16 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1లో ఐటమ్ 17 11 గంటలకు ఆన్లైన్లో వాచ్ చేయండి. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయాలి? పాస్టర్ ప్రవీణ్ ది హత్య యాక్సిడెంట్, కోట్ల మంది హత్య అంటున్నారు. 2-3 ఛానల్స్ దీన్ని మిస్గైడ్ చేస్తూ అన్అఫీషియల్ వీడియోలు రిలీజ్ చేసి మొత్తం కోట్ల మందిని కన్ఫ్యూజ్ చేశారు. పోలీసులు ఇంతవరకు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు లేదు. కనుక న్యాయం జరిగే వరకు పోరాడతాం, ప్రార్థిద్దాం. పైన దేవుడు, కిందన చట్టం ఉంది, ఎవ్వరూ తప్పించుకోలేరు.